వారణాసి ధర్మసూరి గారు ఈరోజు సభలో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. వారు మా పెద్దన్నయ్యతో సమానం. జిల్లెలమూడి అమ్మ సంస్థానంలో వారు అనేక విశేషమైన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. మూర్తి భవించిన సరస్వతిలాగా మాట్లాడిన వాళ్ళందరికీ వినయపూర్వకంగా సభక్తికంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఆధ్యాత్మిక పిపాసతో ఆదిత్య హృదయం గురించి విందామని చాలా పేషెంట్గా ఉన్న సభాసదులందరికీ భక్తి ప్రపత్తులతో నమస్కారం తెలియజేస్తున్నాను. నిన్న సాయంత్రం ఈ ఇన్విటేషన్ కార్డు వచ్చేదాకా ఈ సభలో నా ప్రమేయం ఏమన్నా ఉందో లేదో నాకు తెలియదు. నాకు షలాక రఘునాథ్ శర్మ గారిని పిలిచే అలవాటు లేదు. చిన్నప్పటి నుంచి ఆయన రఘుమావయ్య అనడం అలవాటు. వారి కుమార్తె లలిత అమ్మాయికి ఫోన్ చేస్తే 2 నిమిషాలు మాట్లాడమంది. అంటే మరి వేదిక మీద అలంకరించిన వాళ్ళ పేర్లు చెప్పడానికే 2 నిమిషాలు పడుతుంది కదా అన్న. వాళ్ళ పేర్లు చెప్పకు, వాళ్ళందరికీ నమస్కారం అని చెప్పింది. తనేమో PhD, నేను 3rd క్లాస్ బీకామ్. తను చెప్పింది వినాలి కదా. అందుకని వేదికను అలంకరించిన పెద్దలందరికీ భక్తిపూర్వకంగా నమస్కారం చెప్పాను. ఆదిత్య హృదయం అనగానే రఘుమావయ్య రాసిన పుస్తకం చూసిన తర్వాత ఈ సభకు నేను కూడా వస్తాను మావయ్య అని అడిగాను ఆయన. అంటే ఉపన్యాసం చెప్పడానికి కాదు, సభలో పార్టిసిపేట్ చేద్దామని. ఆయన తప్పకుండా రమ్మన్నారు. రఘుమావయ్యతో నాకు చాలా గొప్ప అనుబంధం ఉంది. మా ఇంట్లో మా నాన్నగారు, మేము 4 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు. మా నాన్నగారు మా 7గురికి పసితనంలోనే ఆదిత్య హృదయం నేర్పించారు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యమక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమన మాయుర్వర్ధనం ఉత్తమం. మేమందరం ఇప్పుడు 70sలో ఉన్నాం. అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళిన గుర్తు నాకు ఎప్పటిదాకా లేదు. 2022లో ఒక మహాత్ములు కోవిడ్ గురించి మాట్లాడారు. 2022లో కోవిడ్ విపరీతంగా విజృంభించింది. ఇండియాలో కూడా ప్రతిరోజు 4,20,000 ఆక్సిజన్ బెడ్స్ కావాల్సి వచ్చి అన్ని ఆక్సిజన్ బెడ్స్ లేక జనం చాలామంది చచ్చిపోయారు. ఆక్సిజన్ అందక చచ్చిపోయారు. మే 1వ తారీఖు ద్వాదశాదిత్యులు అన్నారు కనుక, సూర్యభగవానుడి మీద అపారమైన భక్తి ప్రపత్తులు ఉన్నాయి కనుక నేను ఒక చిన్న ప్రోగ్రాం సంకల్పించాను. నా గొప్పతనం కాదు, భగవంతుడి సంకల్పం. 12 రోజులు ప్రతిరోజు 12 సౌరహోమాలు, 1 అరుణ హోమం, సూర్య నమస్కారాలు, 108 ఆవృత్తులు గృహణిసూర్యాదిత్యం సౌరాష్టాక్షరి హోమం 12 రోజులు మే 1 నుంచి మే 12 దాకా చేసాం. రెండోసారి కోవిడ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు లాక్డౌన్ అనౌన్స్ చేయలే. కోవిడ్ విపరీతంగా పెరిగిపోతుంది. అంటే ఎకనామిక్ కన్సిడరేషన్స్ వల్ల లాక్డౌన్ అనౌన్స్ చేయలే. మేము 5-6 రోజులు సౌరహోమం చేసిన తర్వాత ఈవినింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది, లాక్డౌన్ ఇది అనౌన్స్డ్ అని. అంతకుముందు కూడా ట్రావెలింగ్ పర్మిషన్ లేదు. 12 రోజులు అయిన తర్వాత మే 21వ తారీఖు 21 రోజులు అయిన తర్వాత పరిస్థితి ఏమిటంటే 4,72,000 ప్రతిరోజు న్యూ కోవిడ్ కేసెస్ రిపోర్ట్ చేసేది 21,000 కేసెస్కి వచ్చింది. ఆక్సిజన్ బెడ్ అవసరమూ లేదు, జనం చచ్చిపోవడం లేదు, ఏమీ జరగలేదు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎక్స్ట్రాడినరీలీ ఎఫిషియెంట్ IAS ఆఫీసర్. ఒక ఓషియానిక్ కాన్సెప్ట్ ఒక చిన్న మాటలో చెప్పారు. సంస్కృత భాష గురించి చెప్పారు. ఆయన సనాతన ధర్మం గురించి చెప్పారు. లార్డ్ మెకారే గారు 1895లో వాళ్ళ గవర్నమెంట్కి ఒక నోట్ ఇచ్చారు. ఆ నోట్ ఏమిటంటే, భారతీయ వాంగ్మయం, భారతీయ విజ్ఞానం ప్రపంచంలో ఎవ్వరూ దెబ్బ కొట్టలేరు. వీళ్ళ దగ్గర సంస్కృతం ఉంది, అందులో చరక సంహిత, అనేక విజ్ఞానాలు మనకు అస్సలు తెలియంది భారతీయులకు తెలుసు. వీళ్ళని దెబ్బ కొట్టాలంటే వీళ్ళని సంస్కృత భాష నుంచి దూరం చేయాలి. ఎప్పుడైతే సంస్కృత భాష వీళ్ళకి తెలియకుండా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్లోకి వెళ్ళి జాక్ అండ్ జిల్ వెంట్ ఆఫ్ ద హిల్లోకి వెళ్ళారో వాళ్ళకున్న విజ్ఞానం మొత్తం పోతుంది. ఆ మెకాలే గారు చేసిన కుట్ర, ఆయన ఇచ్చిన ఆఫీస్ నోటు దుర్గాప్రసాద్ హైకోర్టు జడ్జి గారు టేకుపల్లికి వచ్చి నోటంతా చదివి మాకు వినిపించారు. ఈ భయంకరమైన కుట్ర నుంచి సబ్స్టాండర్డ్ మైండ్స్, ఇంకా సబ్కాన్షియస్ మైండ్స్ బయటికి రాలే. మన జగ్గి వాసుదేవ్ గారు ఆయన ఒక మాట అన్నారు, మనం అమెరికాకి బానిసలం, ఈరోజు కూడా మనం బానిసలం. అమెరికా వాడు ప్యాంటు చింపుకుంటే మనం ప్యాంటు చింపుకుంటాం. ఎందుకు చింపుకోవాలి? నీకు ఒక డ్రెస్ ఉంది కదా, వాడు జీన్స్ వేసుకొని ప్యాంటు చింపుకుంటే మనం వెంటనే ప్యాంటు చింపుకోవాలి. మన యువత అంతా ప్యాంటు చింపుకోవాలి, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఈ
భారతీయ సంస్కృతిని మనం మర్చిపోయి చెడు సంస్కృతిలోకి వెళ్ళి ఇల్లిసిట్ కోహాబిటేషన్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని పేరు పెట్టి వివాహం కాని స్త్రీ పురుషులు మహాచండాలంగా బతుకుతూ యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అతి చండాలమైన పాపానికి ఒక మంచి పేరు పెట్టుకుని మన సంస్కృతి మనం మర్చిపోయి మానసికంగా మనం దెబ్బతిని జాతి నిర్వీర్యం అయిపోతుంది. ఇదంతా ఆదిత్య హృదయానికి ఎలా రిలేటెడ్ ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు మా రఘుమోహయ్య గారు. మరి వారు కూడా మహావిజ్ఞానం ఉన్నవాళ్ళు ఒక మాట చెప్పారు, ఆరోగ్యం అంటే మానసికం శారీరకం రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ మానసికమైన అనారోగ్యం ఏంటి? ఇప్పుడు ప్రపంచం ఎందుకు సఫర్ అవుతోంది? వై ద వరల్డ్ ఈజ్ సఫరింగ్ టుడే? డబ్బు లేక కాదు, మనకి ఆహారం లేక కాదు, టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ లేక కాదు, కన్వేయన్స్ లేక కాదు, సుఖాలు లేక కాదు. ప్రపంచం ఎందుకు సఫర్ అవుతుందంటే మానసికమైన ఆరోగ్యం లేకపోబట్టి సఫర్ అవుతోంది. ఎప్పుడైతే ఆదిత్య హృదయం ఎప్పుడైతే మనం పారాయణ చేస్తామో ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు కనుక భాస్కరుడు మానసికమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు, శారీరకమైన ఆరోగ్యం ఇస్తాడు. ఒక దేశం ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేస్తారు, నా గ్రీన్లాండ్స్ నాకు చాలా అవసరం. అది నీ దేశం కాదు, ఇంకో దేశం. నీకు అవసరం ఏంటది? అది ఇది తప్పు అన్న స్పృహ కూడా ఆయనకి లేదు, ఇంకోళ్ళకి కూడా లేదు. ఆయన లేదంటాడు గ్రీన్లాండ్స్ నాకు అవసరం కనుక నేను క్యాప్చర్ చేస్తానంటాడు. ఇది మానసికమైన అనారోగ్యం కాదా? శ్రీ సూక్తంలో మీకు ఫలశ్రుతి, న క్రోధో న చమాత్సర్యం న లోభో నా అశుభామతి. అశుభమతిని నివారించడం శ్రీ సూక్తం ఫలశ్రుతం. ముందు డబ్బు ఇవ్వకముందు సద్బుద్ధిని ప్రసాదించాలి. ఆ సద్బుద్ధిని ఎవరు ప్రసాదిస్తారు? నగాయత్ర్యా పరమంత్రం నమాతు పరదైవతం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సవితురుడు వారు మహాద్భుతంగా సెలవిచ్చారు. ఉదాత్త అనుదాత్త స్వరాలతో ఉపదేశంతో ఏకమాత్ర ద్విమాత్ర త్రిమాత్ర కాలాల్లోనూ గాయత్రి మంత్రం నిర్దిష్టమైన స్వరంలో చదవలేని మనం చక్కగా ఆదిత్య హృదయం చదువుకుని ఆ ఫలితాన్ని సంపాదించవచ్చు. అందుకని ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. చిన్న అంటే 1:42 అయింది, ఓ పక్కన మిర్చి బజ్జీ వాసనలు వస్తున్నాయి. ఎక్కువసేపు మాట్లాడితే నాకు పాపం వస్తుంది. అందుకని నేనేం చేస్తానంటే జస్ట్ 1-2 అనుభవాలు మీతో పంచుకుని ఐ విల్ సిట్ డౌన్. మాకు జిల్లేళ్ళమూడిలో విలియం జేమ్స్ క్యాంపియన్ అని ఒక ఆయన వచ్చారు. హీఈస్ ఎ బారెట్ లా ఫ్రమ్ లండన్. హీఈస్ ఎ బ్రిటిషర్. జిల్లేళ్ళమూడి అమ్మ తిరువణామలలో ఊరికే రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు షీ వాజ్ ఎంటరింగ్ ద ఆశ్రమం. తిరువణామల ఆశ్రమం మీరంతా చూసుంటారు. అక్కడ నమళ్ళు అనేక నమళ్ళు తిరుగుతూ ఉంటాయి ఆశ్రమంలో. అమ్మ ఆశ్రమంలో ఎంటర్ చేసిన మరుక్షణం ఈ నమళ్ళన్నీ 2 వరుసలు ఇటు సైడ్ కొన్ని నమళ్ళు ఇటు సైడ్ కొన్ని నమళ్ళు నిలబడి పురి విప్పి గట్టిగా శబ్దం చేశాయి అమ్మని వెల్కమ్ చేస్తున్నట్టుగా. ఆ టైంలో జేమ్స్ క్యాంపియన్ అక్కడ ఉన్నాడు. ఆయన అమ్మని చూసి అమ్మ విజిట్స్ కంప్లీట్ చేసుకుని జిల్లేళ్ళమూడి వచ్చే లోపల ఆయన జిల్లేళ్ళమూడి వచ్చి అక్కడ సెటిల్ అయిపోయాడు. జిల్లేళ్ళమూడిలో ఆయన 17-18 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత మైసూరు వెళ్ళాడు. హిస్టరీలో డివోటీ ఆఫ్ అమ్మ. ఆయన ఒకసారి రెసిడెంట్ పర్మిట్లో ఆయన కొంత ఇబ్బంది వచ్చింది. గవర్నమెంట్ చెప్పింది నువ్వు 6 months అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలని చెప్పింది. ఆయన సిటిజన్షిప్ లేదు, బ్రిటిష్ సిటిజన్షిప్పే ఉంది ఆయనకి. 6 నెలలు బయటకు వెళ్ళాలంటే హీ వాజ్ ఆల్మోస్ట్ ఇన్ టియర్స్, ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఇండియా అని. మనకి పిల్లాడు పుట్టగానే వాడికి IIT ఇవ్వాలి, బీటెక్ ఇవ్వాలి, అర్జెంటుగా వాడు అమెరికా పారిపోవాలి, ఇండియాలో ఉండడానికి వీళ్ళే. అలా నేర్పిస్తున్నాం మనం. అట్లాంటి క్రేజ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. మీ కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ మేము 3వ క్లాస్ నుంచి IIT, వాడికి 3వ క్లాస్ నుంచి IIT ఏంటి? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ దట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద కంట్రీ? ఆయన 6 నెలలు బయట ఉండొచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అది నేను ఈ జన్మలో మర్చిపోలేను. ఆయన అన్నాడు, ఆల్ ద వెస్టర్న్ కంట్రీస్ దే హావ్ గాట్ పాట్స్ ఆఫ్ మనీ బట్ దే డోంట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. వాళ్ళకి మనశ్శాంతి లేదు. ఇది బ్రిటిషర్ ఇచ్చిన అనౌన్స్మెంట్. మనశ్శాంతి ఎందుకు లేదు? నువ్వు ఆరోగ్యం భాస్కరాదిచ్చేటంటే ఇటువైపు రా, నీకు మనశ్శాంతి వద్దన్నా లభిస్తుంది. తర్వాత ఎట్లా సనాతన ధర్మాన్ని రక్షించాలి, ఎట్లా ఆదిత్య హృదయాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మన సురేంద్రరాజు గారు వారి తండ్రి ఆదిత్య హృదయాన్ని పరిగెత్తుకు వచ్చాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన ప్రార్థనలో నేను దుర్గా సప్తశతి కంఠోపాఠంగా పారాయణ చేస్తాను, చండీ హోమాలు చేస్తాను, నాకు చాలా ఇష్టం. నేను చాలా చోట్ల నేను అసోసియేట్ అయిన టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ సౌరహోమం, అరుణహోమం, సూర్య నమస్కారాలు ఇవి ఇంట్రడ్యూస్ చేసాం. ఈరోజు యాక్చువల్గా రసప్తమి జిల్లేళ్ళమూడి, హస్నాపూర్, టేకుపల్లి అన్ని చోట్ల మహాసౌరం జరుగుతుంది. 12 ఆవృత్తుల మహాసౌరం జరుగుతోంది. కంచి, శృంగేరి, గణపతి సచ్చిదానంద స్వామి, కర్ణాటక చిన్నజీయర్ స్వామి, పండిట్ రవిశంకర్, 2000 మంది సాధువులు
పెజావర్ మఠ్ స్వామీజీ, నార్త్ ఇండియాలో ఉన్న స్వామీజీలు అందరూ 2000 మంది కలిసి బెంగళూరులో హెడ్ క్వార్టర్స్గా ఒక ట్రస్ట్ ఫామ్ చేశారు. ఆ ట్రస్ట్ పేరు భారతీయ సంత మహాపరిషత్. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్ని రక్షించడం కోసం, స్ప్రెడ్ చేయడం కోసం, నెక్స్ట్ జనరేషన్కి పర్పెచ్యుయేట్ చేయడం కోసం వాళ్ళు ఈ ట్రస్ట్ ఫామ్ చేశారు. అందులో వాలంటీర్స్గా మనం అందరం చేరచ్చు. ఈ సభకి ఇందులో రెలవెన్స్ ఏంటంటే, ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు, కర్ణాటక మఠాలని మీరు ఎగ్జామిన్ చేయండి. ప్రతి మఠానికి అద్భుతమైన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాళ్ళు జస్ట్ మెడిటేషన్ యోగా అంటే నేను తక్కువ చేయటం లేదు, వాటికి మించింది ఇంకేమీ లేదని నాకు తెలుసు. మెడిటేషన్ కెన్ క్యూర్ హార్ట్ కోర్ డిసీజెస్ అని నాకు తెలుసు, అనుభవంలో తెలుసు నాకు. వాళ్ళని ఒకసారి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన షలాగ రఘునాథ్ శర్మ గారు, మన సురేంద్రరాజు గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇంకా మిగతా వాళ్ళు ఒకసారి బెంగళూరులో, వాళ్ళకి 14 ఆశ్రమాలు ఉన్నాయి. పెద్ద స్వామి ఉన్నప్పుడు ఒక అమెరికన్కి శివస్వామి అని చెప్పి ఆయనకి దీక్ష ఇచ్చారు. ఆయన అమెరికాలో ఒక 100 ఎకరాల భూమి తీసుకుని అక్కడ ఒక ఆశ్రమం స్థాపించారు. దేశం, ప్రపంచం మొత్తం మీద అనేక ఆశ్రమాలకి కైలాసాశ్రమ మహాస్థాన్ జయేంద్రపురి స్వామి హెడ్. అందుకని ఆయన 30 రోజుల్లో ఒక 15 రోజులు టూర్లో ఉంటారు, మిగతా ఆశ్రమాలు సందర్శిస్తూ ఉంటారు. ఆయన బెంగళూరులో ఉన్నప్పుడు మనం ఒక 5-6 కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి, భారతీయ సంత మహాపరిషత్కి ఈ ఆదిత్య హృదయం యొక్క ఇంపార్టెన్స్ మీరందరికీ చెప్పండి అంటే పాన్ ఇండియా ఈ మెసేజ్ వెళ్తుంది. మన రాజుగారు వీళ్ళందరూ చెప్పడం అంటే కొంతమందిని కాంటాక్ట్ చేయగలరు. శృంగేరి మఠం వారు చెప్తే మీరు చాలా ఆనందపడ్డారు. అట్లా కంచిమఠం వారు కూడా చెప్తారు, గణపతి సచ్చిదానంద స్వామి చెప్తారు, పండిట్ రవిశంకర్ చెప్తారు. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి ట్రస్ట్ పెట్టారు. భారతీయ సంత మహాపరిషత్ అనేది ఒక ట్రస్ట్ ఫామ్ చేసింది కాదు, అందరూ కలిసి ట్రస్ట్ పెట్టారు. వాళ్ళతోటి మనం ఈ మాట మనం అందరం కలిసి వెళ్ళి చెప్పగలిగితే, వాళ్ళు ఈ ప్రోగ్రామ్ టేకప్ చేస్తే మహాద్భుతంగా జరుగుతుంది. అబ్సల్యూట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే, సండే ఆదిత్యం, సండే సూర్యభగవానుడి ఆదివారం మొట్టమొదటి రోజు. మనం అనేక దేవాలయాల్లో ఎట్లాగైతే ఘంటసాల వెంకటేశ్వరరావు గారి భగవద్గీత తాత్పర్యంతో సహా, తాత్పర్యం తెలియకుండా మనం చదివితే ఇట్స్ ఓన్లీ ఏ మెమరీ ఎక్సర్సైజ్. తాత్పర్యం చదివి తెలితేనే అది ఆరాధన అవుతుంది, పూజ అవుతుంది. తాత్పర్యంతో సహా మనం ఒక చిన్న క్యాసెట్ తయారు చేసి అనేక దేవాలయాల్లో, విలేజెస్లో ఆదివారం పొద్దున ఈ క్యాసెట్ మనం ఎందుకు రిలీజ్ చేయకూడదు? నా కంట్రోల్లో ఆర్ష విజ్ఞాన పరిషత్ అని ఒక ట్రస్ట్ ఉంది. మా రఘుమాయి గారే దానికి ఆనరీ చైర్మన్. ఈ ప్రాజెక్ట్ మేము టేకప్ చేస్తాం. రాజుగారు కూడా అసోసియేట్ అయితే అవ్వచ్చు. మనం అనేక విలేజెస్కి వెళ్ళి అక్కడ ఆదివారం పొద్దున బ్రాడ్కాస్ట్ ఆదిత్య హృదయం, వై నాట్, అలాంగ్ విత్ తాత్పర్యం తెలియాలి. ఆదిత్య హృదయం జనం వినాలి. అప్పుడు ఆదిత్య హృదయం పాపులరైజ్ అవుతుంది. ఇది ఎక్కువ మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సభలో ఉన్నవారందరూ కూడా ధర్మసూరి గారు వేద పండితుడేమో అనుకోవచ్చు. ఆయన ప్రముఖ న్యాయవాది. చూస్తే వృత్తి ప్రవృత్తి ఎంత అద్భుతంగా మేళవించి వారి జీవితాన్ని నడుపుకుంటున్నారో చాలా చక్కని విషయాలు వారు చెప్పారు. వారికి ధన్యవాదాలు.